రాష్ట్ర ప్రయోజనాల కోసం పుట్టిన బీఆర్ఎస్ ప్రజలకు మేలు చేయని ఏ నిర్ణయాన్నైనా వ్యతిరేకించడమే కాదు వాటిపై పోరాడుతుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ ను అభివృద్ధి నిరోధక పార్టీగా చిత్రీకరించే కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు సఫలం కావన్న ఆయన ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు గురించి మాజీ మంత్రి హరీష్ రావు చట్టాల ఆధారంగానే మాట్లాడారని తెలిపారు. హరీష్ రావు ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా మంత్రులు రాజకీయం చేస్తున్నారని ఆక్షేపించారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రజల విశాల ప్రయోజనాల కోసమే మాట్లాడారని, సమాజం స్వాగతించదగిన ప్రకటన అని అన్నారు. హరీష్ రావు ప్రకటన కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తోడేళ్ల గుంపులో గుండెత్తేసినట్టు అయింది ఒకసారి హరీష్ రావు గారి ప్రకటనతో. కకావికలైపోతున్నారు అందరూ, గుండెలు గుబిల్లు అంటున్నాయి. ఫ్యూచర్ సిటీ పేరుతో చాలా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. చుట్టుపక్కల భూములన్నీ కబళించారు. దీని పేరు చెప్పుకొని అడ్డగోలుగా ధరలు పెంచి దండుకోవడానికి కావలసినటువంటి ఎత్తుగడలన్నీ పూర్తి చేసి పెట్టుకున్నారు. రేపు ఆ ఫ్యూచర్ సిటీ రద్దవుతుంది అని అంటే వీళ్ళ అక్రమార్జనలకు తెరబడుతుంది, వీళ్ళ ప్రయోజనాలకు గండిపడుతుంది. ఆ ఆదుర్దాలోంచి, ఆ ఆందోళనలోంచి ఈ ఫ్యూచర్ సిటీ కోసం క్రీచర్స్ అన్నీ ఇవాళ అరుస్తున్నాయి, ఆక్రందిస్తున్నాయి, ఆర్తనాదాలు పెడుతున్నాయి.